నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్లు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపమని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరికి ఇచ్చారంటే భూమి మీద తల్లిదండ్రులకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు మనం ఎంత మాత్రం కూడా విస్మరించకూడదనే సత్యాన్ని మనం ఒకవేళ మనకి ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, అననుకూలమైన భర్తలు అవ్వచ్చు, అననుకూలమైన భార్యలు అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. అంత మాత్రం చేత దేవుని కంటే మనకి ఎవరు కూడా ఎక్కువగా దేవుని ఆజ్ఞల నుంచి మనం దేవుని పిల్లలు మనం ఎంత మాత్రం కూడా పిలిపించగలం. కాబట్టి ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో, ఆయన మాట ఎవరు కైకుంటారో వాళ్ళే తల్లి, వాళ్ళే సహోదరులు, వాళ్ళే దేవుని పిల్లలు అని చెప్పి దేవుడు ఒక్క నుంచి మనం చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము ఎలాంటి పరిస్థితులనైనా కూడా మన తల్లిదండ్రులను, మన సహోదరులను, మన బంధుమిత్రులను విస్మరించే పరిస్థితుల్లో మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఇదిగో నీ తల్లి అనగానే ఆ క్షణం నుంచి మరి యోహాను గారు తల్లిని చేర్చుకున్న వ్యక్తిగా ఉన్నారంట. మరి చాలా సందర్భాల్లో మన సొంత తల్లిని మనము చూడలేని పరిస్థితులు, మన సొంత తల్లికి మనము పరిచయం చేయలేని పరిస్థితులు. అలాంటిది ప్రభు తల్లిని చెప్పగానే ఆయన చేర్చుకొని ఆయన యోగక్షేమాలు చేర్చే వ్యక్తిగా యోహాను గారు ఉన్నారు. కాబట్టి ఆయన ప్రియమైన శిష్యుడు ఊరికే అవ్వలేదండి. ఎందుకంటే దేవుడు మనుషులైతే పైరపాలు చూస్తారు, కానీ ఆయన హృదయాంతరంగం ఎదిగిన దేవుడు కనుక మరి యోహాను గారు హృదయం తెలుసు. యోహాను గారు అయితే తన తల్లి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చగలిగిన సమర్థం యేసుక్రీస్తు ప్రభువారు గుర్తిగారు. కాబట్టి ఆయన ప్రియమైన శిష్యుడిగా మరి యోహాను గారు ఉన్నారు, మరి చక్కగా చేర్చుకుని ఉన్నారు. మనము కూడా మరి ఈ దినాల మరి సంఘ కాపులు కావచ్చు, లేదంటే దేవుని పని, ఇది నీ పని, ఇది నువ్వు చేయాలని దేవుడు మనకు ఒక పని అప్పగిస్తే ఆ పనిలో మనం ఎలా ఉండాలండి? అరకొరగా చేసేవారుగా ఉండకూడదు, మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. మన పనుల విషయంలో దేవుడు అప్పగించిన పని మనం మర్చిపోతే మన నమ్మకత్వాన్ని మనము కోల్పోతాం. యోహాను గారు అయితే తన నమ్మకమైన ప్రియ శిష్యుడిగా అది చివరి క్షణం వరకు కూడా మరి ఆయన నమ్మకత్వాన్ని కాపాడుకున్నారు. మనము కూడా ఈ దినాలలో మన నమ్మకత్వాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. మరి ఇస్కరియోతు యూదా లాగా మన నమ్మక ద్రోహం చేసే వారిగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. కానీ